టీడీపీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంలో ఆ పార్టీ చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని సిఐడిని ఆదేశించింది. ఐవీఆర్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో టీడీపీపై చర్యలు తీసుకోవాలని సిఐడిని ఈసీ ఆదేశించింది. టీడీపీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంలో ఆ పార్టీ చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని సిఐడిని ఆదేశించింది. ఐవీఆర్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో టీడీపీపై చర్యలు తీసుకోవాలని సిఐడిని ఈసీ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సందీప్, వైసీపీకి వ్యవహారం ఒక ఊరటగాను అదేవిధంగా ఒక బూస్టప్ గాను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి పెద్ద దుమారంలో మొత్తం ఎన్నికల ప్రచారం అంతా కూడా ఎక్కువగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే తిరుగుతుందని చెప్పొచ్చు. అటు టీడీపీ అటు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి కూడా ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా దానికి కౌంటర్ గా సీఎం జగన్ కూడా ఎక్కువగా ఈ అంశాలను కూడా ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఇది అసలు అది భూముల రక్షణకే కానీ మరో రకంగా కాదని చెప్పి కూడా వివరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడం అనేది కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ రెండు రకాలుగా దీనిపై దుష్ప్రచారం చేస్తుందని చెప్పి కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది. ఒకటి ఐవీఆర్ఎస్ కాల్స్, అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించిన వీడియోస్ కూడా తయారు చేసి ప్రజల్లోకి సర్క్యులేట్ చేస్తుందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం అడిషనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఏపీ సిఐడి దీనిపై దర్యాప్తు చేయాలి. ఏపీ సిఐడిలోని సైబర్ సెల్ తక్షణమే దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రధానంగా చూస్తే కనుక ఇటు ప్రజలను తప్పుదోవ పట్టించేలాగా, ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు, రాకుండానే ఇలా ఐవీఆర్ఎస్ కాల్స్ తో పాటు ఫేక్ వీడియోల ద్వారా ఏదైతే ప్రజల్లోకి ముఖ్యంగా ఓటర్లని గందరగోళం చేసేలాగా వైసీపీపై వ్యతిరేకత పెంచేలాగా ఈ మొత్తం ఇదంతా కూడా చేస్తారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై వైఎస్ఆర్సీపీ గట్టిగానే స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇటు టీడీపీకి జనసేన అయితే కూటమికి సంబంధించి కొంత ఇబ్బందికర వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దూకుడుగా వెళ్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే ఎక్కువగా ఈ ఎన్నికల ప్రచారంలో విమర్శల పర్వం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే కనుక ఖచ్చితంగా భూములన్నీ కూడా లాక్కుంటారు. అవన్నీ కూడా జగన్ సంబంధించిన సీఎం జగన్ సంబంధించిన వారికి పరమైపోతుందని చెప్పి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఇది ఇలాంటి ప్రచారం సరికాదు, పైగా ప్రచారం చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించింది. దీంతో ఏపీ సిఐడిలోని సైబర్ వింగ్ సైబర్ సెల్ లో దీనిపై దర్యాప్తు చేపట్టబోతున్నారు. ప్రధానంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ఎక్కువగా వెళ్తున్నాయి. అదేవిధంగా వీడియోస్ కూడా కొన్ని సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు తయారు చేసి సర్క్యులేట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటిని కూడా పూర్తిగా ముందుగా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. వీటన్ని కూడా డిలీట్ చేసేలాగా సిఐడి యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా వైఎస్ఆర్సీపీకి ఇది కొంత ఊరటగా చెప్పవచ్చు. దీన్ని ప్రతిపక్షం ఎలాగా స్పందిస్తుందని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే ఎక్కువగా ఏపీ రాజకీయాల ఎన్నికల ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ జోక్యం చేసుకుని ఆదేశాలు అనేది కీలకమైన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అండి ప్రసాద్, అంటే సిఐడి ఎప్పటి నుంచి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ముందుగా మొత్తం సైబర్ సెల్ కు రిఫర్ చేయడం జరిగింది. వీరు తక్షణమే ఏదైతే రంగంలో దిగి ముందుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి కూడా గుర్తించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా వీడియోస్ ఏదైతే ఇప్పటికే కొన్ని తయారు చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. అదేవిధంగా చంద్రబాబు పేరుతో కూడా కొన్ని ఏదైతే పాంప్లెట్లు కూడా పీడిఎఫ్ పాంప్లెట్లు కూడా ఏదైతే సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. వాటిని తక్షణమే డిలీట్ చేయించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ ఎందుకంటే అమల్లోకి రాని చట్టం గురించి టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అది ఇటు చూస్తే కనుక టీడీపీ వైపు నుంచి వాదన చూస్తే కనుక దేశంలో ఎక్కడా కూడా ఇంతవరకు కూడా ఈ చట్టం అమలు కాలేదు. ముందుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం కేవలం భూములపై కన్నేసే ఇలాగా దేశంలో తొలిసారిగా అమల్లోకి తెచ్చిందని చెప్పి కూడా చెప్తున్నారు. అది దీనికి సంబంధించి సీఎం నిన్న ఇవాళ కూడా ఎన్నికల ప్రచారంలో దీన్ని గట్టిగా ప్రస్తావించడం జరిగింది. ఎక్కడ కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా కొత్త రిజిస్ట్రేషన్ లో గత 2 ఏళ్ల నుంచి కూడా కొత్త విధానం అమల్లోకి వచ్చింది. నాడు ఈ క్రమంలో దాదాపు 8 లక్షల వరకు కూడా రిజిస్ట్రేషన్ జరిగాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేనప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎందుకు ఇబ్బంది వస్తుందని చెప్పి కూడా ప్రశ్నించారు.
అయితే టీడీపీ వాదన మరో రకంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి చూస్తే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే కనుక మొత్తం భూములకు సంబంధించిన లావాదేవీలన్నీ కోర్టు నుంచి ఒక ప్రభుత్వ అధికారి చేతిలోకి వెళ్ళిపోతాయి. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కనుక ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి లేదంటే ప్రభుత్వ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ మొత్తం భూములు కానీ స్థలాలు కానీ కూడా వివాదాలను పడతాయని చెప్పి కూడా టీడీపీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని ప్రజలు ఏ మేరకు ఎవరి వాదన విశ్వసిస్తారన్నది కూడా మనం చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటు ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి కొత్త వ్యవహారం ఊరటగా మనం చెప్పుకోవచ్చండి. ప్రసాద్, అంటే సిఐడి ఎలాంటి చర్యలు తీసుకోనుంది, ఎవరి మీద తీసుకోనుంది? అంటే దీనికి సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రధానంగా ఏదైతే ఆపరేట్ అవుతున్నాయి, ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి మొత్తం రాష్ట్రంలో చాలా మందికి ఓటర్లకు. అదేవిధంగా వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ వీడియోస్ ఎవరు తయారు చేశారో, అదేవిధంగా వీడియోస్ తయారు చేసిన వారు, అదేవిధంగా ఎక్కడ ఎవరెవరు అప్లోడ్ చేశారన్నది దానిపై కూడా దర్యాప్తు జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇంకా దాదాపుగా ఇంకొక ఏదైతే 10 రోజులు కూడా 8 రోజులు కూడా సమయం లేని పరిస్థితి అయితే ఉంది ఎన్నికల ప్రచారం ముగియడానికి. ఈ నేపథ్యంలో ఎంతవరకు ఈ లోపు ఎన్నికల పోలింగ్ తేదీలోపే ఎంతవరకు చర్యలు తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది. ఎవరెవరు దీనిలో పట్టుబడతారో, ఎవరెవరు దీనికి సంబంధించిన ఏదైతే దీనికి సిఐడి ఎవరెవరిని అదుపులో తీసుకుంటుందని చెప్పి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ వ్యవహారాన్ని కొంత అడ్డుగడ్డు పట్టే పరిస్థితి అయితే ఉంది. దీంతో అదే వైఎస్ఆర్సీపీకి కొంత ఓరటగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.